పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన లక్ష్మీనారాయణుల వ్రత విధానము. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపము ఉంచి ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి ఆ మంటపం మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణుల విగ్రహాలను మంటపము మధ్యన ఉంచి గంధము కర్పూరము అగరవత్తులు వంటి ద్రవ్యములతో ఆ విగ్రహములను పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మంటపం మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానము చేయించి తులసీదళముతోనూ పుష్పాలతోనూ పూజించి ధూప దీప చందన పరిమళ వస్తువులుంచి నైవేద్యము సమర్పించవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానమివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మనస్సులో ధ్యానించవలెను. మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతం చేయాలి. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు మొదలైనవి ఒక పాత్ర యందు గాని కొత్త వస్త్రములో గాని మూటగట్టి దానము చేయాలి. మాఘపురాణమును స్వయముగా పఠించున్నప్పుడు గాని లేక వినేటప్పుడు కాని చేతిలో అక్షతలు ఉంచుకుని భక్తితో శ్రీమన్నారాయణుడిని ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవాలి. ఓ పార్వతీ, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించినచో ఎటువంటి మహాపాపములైనా నశిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.